ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా స్థాపించబడిన పార్టీ జనసేన. జనసేనాధిపతిగా పవన్ కళ్యాణ్ పలుమార్లు ఈ విషయం స్పష్టం చేశారు కూడా. మరి ఆ దిశగా పవన్ ముందుకు సాగుతున్నాడా? తనను నమ్ముకున్న ప్రజలకు ఈ మేరకు భరోసా ఇవ్వగలుగుతున్నాడా? అవును, గత సాధారణ ఎన్నికలకు ముందు పవన్ జనసేన పార్టీని స్థాపించారు. తన ఆశయాలకు, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ముందడుగు వేశాడు. అందులో భాగంగానే తెలుగువారిని రెండుగా చీల్చిన కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ, టీడీపీలకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించటమే కాకుండా ఎన్నికల ప్రచారంలోనూ భాగమై బీజేపీ, టీడీపీలను కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించారు పవన్. కేంద్ర, రాష్ట్రాలలో కొలువుదీరిన బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రయోజనాలను గాలికి వదిలేశాయి. ముఖ్యంగా యువత ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా విషయంలోనూ ఇరు పార్టీలు మాట తప్పాయి. ప్రత్యేక ప్యాకేజీకి పచ్చజెండా ఊపాయి. దీంతో ప్రశ్నించటం హక్కుగా ఉద్భవించిన జనసేన యువత ఆకాంక్షకు అండగా నిలిచింది. ఏ పార్టీలనైతే అధికారంలోకి తీసుకురావటానికి శ్రమించిందో ఆ పార్టీలను హెచ్చరించింది. ప్రజా ప్రయోజనాలను ఎప్పుడైతే అధికార పార్టీలు పక్కన పెట్టాయో అప్పుడే జనసేనాని ప్రజల పక్షం వహించాడు. నేనున్నానంటూ ప్రజాక్షేత్రంలో దిగాడు. ప్రజా సమస్యలపై ఉద్యమించి పాలకుల మెడలు వంచాడు. అలా పోరాటంలో ప్రజలకు చుక్కానిలా నిలిచాడు. అయితే ప్రజా ఉద్యమంలో పాల్గొన్నా ప్రతిఫలం మాత్రం ఆశించలేదు. అదేమంటే ప్రజా సమస్యల పరిష్కారమే అంతిమ లక్ష్యమని, అంతకు మించిన ప్రయోజనాలు ఏమున్నాయని వినమ్రంగా చెప్పారు పవన్. ఈ తరహా రాజకీయాలు బహుశా పవన్కు మాత్రమే సాధ్యం. అందుకే ప్రతిదీ రాజకీయం చేయటం మాత్రమే తెలిసిన పార్టీలు పవన్ను విమర్శించాయి. అధికార పార్టీ చెప్పినట్లే పవన్ చేస్తున్నాడన్నాయి. లేకుంటే పవన్ ప్రజా సమస్యలపై ఉద్యమించగానే ప్రభుత్వం ఎందుకు వాటిని పరిష్కరిస్తోందని ప్రశ్నించాయి. అంటే ఆయా పార్టీలకు ప్రజా సమస్యలు పరిష్కరించబడటం ఇష్టంలేదా? ఇక 2 రోజుల క్రితం పార్లమెంట్లో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జరిగిన చర్చలో తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, కాంగ్రెస్ ఎంపీ రాపోలు, ఏపీ వైఎస్సార్సీపీ ఎంపీలు మరియు కేవీపీ రామచంద్రయ్యలు ప్రత్యేక హోదాపై గళమెత్తారు. కాని అధికార టీడీపీ ఎంపీలు మాత్రం చర్చకు హాజరు కాలేదు. చర్చ జరిగేటప్పుడు సభలోనే ఉన్న టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కనీసం నోరు మెదపలేదు. చర్చలో పాల్గొని ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీసిన టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఎంపీలను ట్విట్టర్ ద్వారా మనస్ఫూర్తిగా అభినందించారు పవన్. అంతేకాదు, చర్చ సమయంలో సభకు హాజరు కాని టీడీపీ ఎంపీలను సభలో ఉండి స్పందించని మంత్రి అశోక్ గజపతిరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని. ఈ ఘటన ద్వారా ఒక విషయం మరోసారి స్పష్టమైంది. జనసేనానికి రాజకీయాలు చేయటం తెలియదు. అసలు అలాంటి రాజకీయాలే తనకు రావు. తనకు కావలసిందల్లా ప్రజలు, వారి ప్రయోజనాలు. అందుకోసమే తను, తన పార్టీ. అదే సమయంలో ప్రజా ప్రయోజనాల కోసం ఏ పార్టీ ముందుకొచ్చినా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తాడు. వారికి తన మద్దతును పలుకుతాడు. అది చివరికి వైఎస్సార్సీపీ అయినా సరే. తనకి పార్టీలు కాదు, ప్రజలే ముఖ్యం కాబట్టి. ఇలా జనసేనాని తప్ప ఇంకెవరైనా, ఏ పార్టీ అయినా చేయగలదా? అందుకే నూతన మార్గాన్ని ఎంచుకొని ప్రజా ప్రయోజనాల కోసం ముందుకు సాగుతున్న జనసేనాధిపతికి వీలైతే సహకరిద్దాం.